తెలంగాణ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్లో ఒకటనమాట. హైదరాబాద్ ఆల్రెడీ గ్లోబల్ ఐటీ హబ్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 2047 లోపు తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ అవ్వడం పాసిబుల్ అవుతుందా లేదా, ఇది జస్ట్ ఒక డ్రీమేనా లేకపోతే రియాలిటీలో కూడా దీన్ని అచీవ్ చేయొచ్చా అని చెప్పేసి ఈ వీడియోలో నెంబర్స్, గ్లోబల్ కంపారిజన్ అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్తో క్లియర్గా డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. సో మీకు వీడియో థంబ్నెయిల్ చూడగానే ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అసలు ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ అంటే ఆ స్టేట్లో లేదా ఆ కంట్రీలో ఉండే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని ఎకానమీ అంటారన్నమాట. లైక్ కంట్రీ వైజ్ తీసుకుంటే యుఎస్ఏ ఎకానమీ, ఇండియా ఎకానమీ, చైనా ఎకానమీ ఇలా చెప్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం స్టేట్స్ ఎకానమీ కూడా, మహారాష్ట్ర ఎకానమీ, తమిళనాడు ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అని ఇలా ఆ స్టేట్స్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూని బట్టి ఎకానమీని డిసైడ్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇండియా $3.7 ట్రిలియన్ ఎకానమీతో వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అనమాట మనది, ఇండియాది. అట్లనే మన తెలంగాణ స్టేట్ యొక్క ఎకానమీ లైక్ వచ్చేసేసి $200 బిలియన్ ఎకానమీ అనమాట. $200 బిలియన్ ఎకానమీ నుంచి $3.3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళాలి అని అనేది మన సీఎం గారి గోల్. మన స్టేట్ $3 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వాలి అని మీరు విన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఎంత పెద్ద నెంబర్ అని ఆలోచించారా? యాక్చువల్గా 1 ట్రిలియన్ అంటే $1000 బిలియన్. సో మనం $3 ట్రిలియన్ ఏం చేస్తున్నామంటే 3000 బిలియన్ రీచ్ అవ్వాలి. కరెంట్లీ మనం $200 బిలియన్ మన ఎకానమీ ఉండిందనమాట. సో ఆబ్వియస్గా ఒక కంట్రీ ఓవరాల్ ఒక కంట్రీకి ఎంత ఎకానమీ అయితే ఉండిందో, కేవలం ఒక స్టేట్ మాత్రమే అంత ఎకానమీకి రీచ్ అవ్వడం పాసిబుల్ అవుతుందా లేదా అనేది అందరికీ న్యాచురల్గా ఉండే క్వశ్చన్. తెలంగాణ గ్రోత్ స్పీడ్ గురించి మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా 2014లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ యొక్క ఎకానమీ గ్రోత్ చాలా స్పీడ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రోత్కి హెల్ప్ చేసిన సెక్టార్స్, మేజర్ సెక్టార్స్ ఏమున్నాయంటే లైక్ ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగనే అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేశాయి తెలంగాణ ఎకానమీ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ 2014లో 60,000 crores ఉండుంటే ఈరోజు 2 lakhs crores ఉందన్నమాట. ఈ చిన్న ఎగ్జాంపుల్తోనే మీకు అర్థమైపోతుంది గ్రోత్ అనేది ఎంత స్పీడ్గా ఉండింది అని చెప్పేసి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా లైక్ హైదరాబాద్ని వాటి యొక్క గ్లోబల్ ఐటీ హబ్గా డెవలప్ చేసుకుంటున్నాయి. తెలంగాణ ఎకానమీలో బిగ్గెస్ట్ ఇంజన్ వచ్చేసేసి హైదరాబాద్ సిటీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో మొత్తం తెలంగాణ ఎకానమీ గ్రోత్లో హైదరాబాద్ నుంచి మాత్రమే 40-45% ఆఫ్ తెలంగాణ జీడిపి ఉంటుంది. దీనికి మేజర్ ఇండస్ట్రీస్ వచ్చేసేసి లైక్ ఐటీ కారిడార్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్, స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి. అండ్ హైదరాబాద్ ఈజ్ ద కీ సిటీ ఫర్ ద తెలంగాణ జీడిపి. సో గ్లోబల్గా తెలంగాణ ఎకానమీ కంపేర్ చేయాలి అని అనుకుంటే కొన్ని కంట్రీస్ ఎకానమీ కంటే కూడా తెలంగాణ ఎకానమీ లైక్ స్టేట్ ఎకానమీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. లైక్ శ్రీలంక ఎకానమీ వచ్చేసి $74 బిలియన్ అండ్ నేపాల్ ఎకానమీ వచ్చేసేసి $40 బిలియన్, అలాగే ఐస్లాండ్ ఎకానమీ వచ్చేసేసి జస్ట్ $30 బిలియన్ అనమాట. వేరస్ కమింగ్ టు తెలంగాణ ఎకానమీ $200 బిలియన్. సో కంట్రీ ఎకానమీస్తో పోలిస్తే కూడా తెలంగాణ స్టేట్ ఎకానమీ చాలా మంచిగా ఉంది. ఒకవేళ మనం ఇదే గ్రోత్ని కంటిన్యూగా మెయింటైన్ చేసుకున్నా కూడా యావరేజ్గా ఎవ్రీ ఇయర్ లైక్ యాన్యువల్ గ్రోత్ 8-10% మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా దిస్ ఇయర్ మనకి $200 బిలియన్ ఉండింది అంటే నెక్స్ట్ 10 years లైక్ ఒక డికేడ్కి అది $400 బిలియన్ అవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ 10 yearsకి $800 బిలియన్ అవుతుంది. అంటే మన టార్గెట్ 20 years లైక్ 2047 కాబట్టి ఎంత కంటిన్యూస్ గ్రోత్ మెయింటైన్ చేసుకున్నప్పటికీ కూడా మనం జస్ట్ $800 బిలియన్ మాత్రమే రీచ్ అవ్వలేస్తాము. యాక్చువల్ మన టార్గెట్ ఏదైతే ఉండిందో అది అక్కడికి రీచ్ అవ్వడం చాలా డిఫికల్ట్. ఇది కూడా ఎందుకు డిఫికల్ట్ అని అంటే, ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ $800 బిలియన్ కూడా కంటిన్యూస్గా గ్రోత్ అనేది డికేట్స్ కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ 1 year మెయింటైన్ చేసి నెక్స్ట్ ఇయర్కి పడిపోతుంది, లేదా ఇలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ కూడాను మనం $800 బిలియన్ రీచ్ అవ్వడమే కష్టం. మరి ఏంటిది, మనం గాల్లో మేడలు కడుతున్నామా? యాక్చువల్గా రియలిస్టిక్ టార్గెట్ ఎలా ఉంటుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే, మనము ఇలాగే మంచి ఎకానమిక్ గ్రోత్
మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే 2035 కల్లా మనం $500 బిలియన్ మన ఎకానమీ ఉంటుంది. సో దట్ 2045 కల్లా లైక్ ఆర్ఎల్స్ 2046 ఆ టైం కల్లా కూడా మనము 1 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే రీచ్ అవ్వలేస్తాము. సో ఇది మన రియలిస్టిక్ ఎకానమిక్ గ్రోత్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ మనం కంటిన్యూస్ గ్రోత్ని మెయింటైన్ చేస్తే. ఇవన్నీ కూడాను పాసిబుల్ అవ్వాలి అంటే మనకి స్ట్రాంగ్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ ఉంటే మాత్రమే పాసిబుల్ అవుతాయి. మీరు వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు వీడియోని హైప్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో తెలంగాణ ఎకానమీ బిగ్గా గ్రో చేయాలంటే కాన్సన్ట్రేట్ చేయాల్సిన సెక్టార్స్ వచ్చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, సెమీకండక్టర్ ప్లాంట్స్, రూరల్ ఇండస్ట్రియల్ గ్రోత్, దానితో పాటు మెనీ సిటీస్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్ గ్రోత్ చేయాలన్నమాట. ఓన్లీ హైదరాబాద్ మీద మాత్రమే డిపెండ్ అయితే ఈ గ్రోత్ మనం అనుకుంటున్నట్టు పాసిబుల్ అవ్వదు. అదర్ సిటీస్ లైక్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలా వేరే వేరే సిటీస్ని కూడా డెవలప్ చేస్తూ అక్కడ కూడా ఐటీ హబ్ కానీ లేకపోతే ఈ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా సిటీని డెవలప్మెంట్ని డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైతే ఒక ఎకానమిక్ గ్రోత్ని డ్రీమ్ చేస్తున్నామో దాన్ని అట్లీస్ట్ అచీవ్ చేయొచ్చు. లెట్స్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మనం చైనానే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 1980లో చైనా చాలా పూర్ కంట్రీగా ఉండేదన్నమాట. బట్ వాళ్ళు ఓన్లీ బీజింగ్ మీద డిపెండ్ అవ్వకుండా, ఒకవేళ నేను ఈ సిటీ నేమ్స్ కనుక రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే సారీ, కింద డిస్ప్లే కూడా చేస్తాను. షెంజాన్, షాంఘై ఇలా మల్టిపుల్ సిటీస్ని మీద లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ డెవలప్మెంట్ని మల్టిపుల్ సిటీస్కి డివైడ్ చేసి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయి. తెలంగాణ కూడా అంత లార్జ్ స్కేల్లో కాకపోయినప్పటికీ కూడాను స్మాల్ స్కేల్లో వాటి డెవలప్మెంట్ని, ఇండస్ట్రీస్ని అన్నిటిని డివైడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఎకానమీ గ్రో చేసుకోవడానికి. సో వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకుంటున్నట్టు మన సీఎం గారు డ్రీమ్ చేస్తున్నట్టు 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వచ్చా అంటే షార్ట్ టర్మ్లో అది ఇంపాసిబుల్, లాంగ్ టర్మ్లో కూడా అది చాలా డిఫికల్ట్ అనమాట. బట్ తెలంగాణకి హ్యూజ్ పొటెన్షియల్ ఉండింది. ఒక కంటిన్యూస్ కాన్స్టెంట్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ మనం $1 ట్రిలియన్ రీచ్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా ఇండియాలో బిగ్గెస్ట్ ఎకానమీ ఉన్న స్టేట్స్ లిస్ట్లో మనం కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ అసలు మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. మనము మన సీఎం గారు డ్రీమ్ చేస్తున్నట్టు $3 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవుతామా, లేదా కంటిన్యూస్ గ్రోత్తో అట్లీస్ట్ $1 ట్రిలియన్ ఎకానమీ అయినా అచీవ్ చేయలేస్తామా లేదా అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.